నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. సుపరిపాలన చంద్రబాబుతోనే సాధ్యం. ఎమ్మెల్యే శిరీష. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన సాధ్యమని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష విజయభాస్కర్ అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆమె రాజవమ్మంగి మండలంలో పర్యటించారు. మండలంలోని వనకరాయి, శరభవరం కాలనీ గ్రామాల్లో కూటమి శ్రేణులతో కలిసి ఆమె ఇంటింటికి తిరిగారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రాబోయే సంవత్సరకాలంలో చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని, నిరుద్యోగుల కోసం డిఎస్సిని ప్రకటించామని, తల్లికి వందనం పథకం కింద ప్రతి బిడ్డకు రూ13,000 అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అప్పన్నపాలెం గ్రామానికి చెందిన టీడీపీ బూత్ ఇన్ఛార్జ్ ముర్ల భీమ్రాజు నివాసానికి ఎమ్మెల్యే వెళ్లారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి ఆర్థిక సహాయం అందించి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిన్నంబాబు రమేష్, జీసీసీ డైరెక్టర్ గొర్లె సునీత, మండల టీడీపీ అధ్యక్షులు గొల్లపూడి పెద్దిరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ లోతా లక్ష్మణరావు, ఇతర కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.